హాయ్ అండి. డీప్ ఫ్రిడ్జ్లో స్పెట్స్ పెట్టండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం మునగాకు మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మునగాకు మనం పప్పులో వేసుకుంటూ ఉంటాము, కర్రీ ఫ్రై చేస్తూ ఉంటాం కదండి. ఇలా మునగాకు ఇలా కట్ చేసేటప్పుడు చేతులతో చాలా టైం అయితే తీసుకుంటుంది కదండి. ఆకులు సపరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసేసుకోవచ్చండి. చాలా ఈజీగా మన పని అయితే సులభంగా అయిపోతుంది. ఇలాగ ఆకులు తీయాలంటే చేత్తో ఇలా ఆకులన్నీ కూడా ఇలా దూసుకుంటూ ఉంటాం కదండి ఆకు వరకు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా హోల్స్ ఉన్న గెడ్డని తీసుకొని ఈ విధంగా చక్కగా ఆ కాడని ఆ హోల్లో పెట్టేసుకొని ఈ విధంగా కిందకు అనుకుంటే చాలండి. ఇలా ఎంత ఆకునైనా కాడలు సపరేట్ అయిపోతాయి, అలానే ఆకు కూడా మనకి సపరేట్ అయిపోతుంది. ఇలా ఎంత ఆకునైనా మనం చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా తీసేయొచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ని షేర్ చేస్తున్నాను. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ ప్లేస్లో మనం కొత్తిమీరనైనా పుదీనానైనా చక్కగా ఈజీగా ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవచ్చు. ఇలా కాడలు సపరేట్ అయిపోతాయి, ఆకు కూడా సపరేట్ అయిపోతుంది, మన పని కూడా ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా మనం చేతితో తీయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఇలా హోల్స్ ఉన్న గెట్లో ఆ హోల్స్లో ఇలా ఆకుని పెట్టేసామనుకోండి, ఆకులు సపరేట్ అయిపోతాయి, అలానే కాడ కూడా సపరేట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ప్లాస్టర్ మనం ఈ విధంగా ఎక్కువగా ఏదైనా అవసరానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. హడావిడిలో ఇలాగ మనం ప్లాస్టర్ని తీసుకునేటప్పుడు డబుల్ ప్లాస్టర్ కానీ లేదంటే ఇలా పేపర్ ప్లాస్టర్ కానీ ఏదైనా కూడా ప్లాస్టర్ ఈ విధంగా మనం తీయాలంటే ఒక్కోసారి అతుక్కుపోయి త్వరగా రాదు కదండి. హడావుల్లో తీసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ప్లాస్టర్ని చివరిన ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టుకోమనుకోండి, చక్కగా మనం మళ్ళీ ఇలా తీసుకోవటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం హడావుల్లో తీసినా కూడా ఇలా అతుక్కుపోకుండా ఇలా తీసిన వెంటనే వచ్చేస్తుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అవసరానికి కూడా మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం ఎక్కువగా ఈ సీజన్లో ఎక్కువగా మనకి నేరేడు పండ్లు దొరుకుతూ ఉంటాయి కదండి. నేరేడు పండ్లు చక్కగా మనం తింటూ ఉంటాం కదా. నేరేడు పండ్లు డైరెక్ట్గా తినకుండా ఇలాగ ఏదైనా ఒక ప్లేట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇలా కారం వేసేసుకొని ఇలా నేరేడు పండ్లని ఇలా చాకుతో ఘాట్లు పెట్టేసి దానిలో ఇలా ఈ సాల్ట్ కారం కలిపింది ఆ ఘాట్లో పెట్టేసుకొని చక్కగా తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకి ఈ సీజన్లో ఎక్కువగా నేరేడు పండ్లు అయితే దొరుకుతూ ఉంటాయి కదండి, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా ఒకసారి తిని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కారం కారంగా, ఉప్పు ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మన ఇలా తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలా ఈ విధంగా ఉప్పు కారం పట్టించేసి ఇలా తిన్నామనుకోండి, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం మార్కెట్ నుంచి వెజిటేబుల్ తెచ్చున్నప్పుడు ఇలా క్యారీ బ్యాగ్స్లో ఇలాగా ముక్కలను కట్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో ఇలా మునక్కాయలు పెట్టడం వల్ల తేమను ఎక్కువగా ఇలా క్యారీ బ్యాగ్స్లో ఉండిపోయి మునక్కాయ ముక్కలను ఇలాగా పాడైపోయి కొల్లిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. మునక్కాయలని ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక బాక్స్ కానీ లేదంటే ఒక స్టీల్ బాక్స్ కానీ ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని ఇలాగా ఈ మునక్కాయ ముక్కలన్నిటికి కూడా అందులో వేసేసుకొని దాంట్లో మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఒక స్పూన్ వరకు అందులో వేసేసి ముక్కలన్నిటికి కూడా పట్టించేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనం ఈ విధంగా వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు వెంటనే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి అలానే పెట్టేస్తూ ఉంటాము. అలానే పెట్టేస్తే ఎక్కువగా కూరగాయలు పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా మనం అవసరమైనప్పుడు కర్రీ చేసుకోవడం
అవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో ఉంచేసామనుకోండి దానిలో వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది. ఎందుకంటే తేమ తగులుతూ ఉంటుంది కదండి, అందులో ఉన్నటువంటి కూరగాయలు పాడవుతూ ఉంటాయి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. నాకు తెలియక ఒక్కొక్కసారి నేను ఇలాగా మునక్కాయ ముక్కలను కట్ చేసేసి క్యారీ బ్యాగ్లో పెట్టుకున్నానండి. 3 డేస్కేనండి అవి పాడైపోయి కుళ్ళిపోయాయి. ఏంటి ఇలా కుళ్ళిపోయినాయి అని చూస్తే దానిలో వాటర్ బబుల్స్ ఏర్పడి గాలి ఆడక మొత్తం కూడా కుళ్ళిపోయినాయండి. నేను అప్పటి నుంచి ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేస్తూ ఉంటాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మునక్కాయ ముక్కలన్నీ కూడా ఇలా బాక్స్లో వేసేసి ఇలా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఈ విధంగా ఒక స్పూన్ వరకు వేసేసి ఇలా మూత పెట్టేసి కిందకి పైకి బాక్స్ని ఊపినట్లయితే మునక్కాయ ముక్కలకి చక్కగా ఆయిల్ అయితే పడుతుంది. మనకి వారం వరకు కూడా చక్కగా ఇవి మునక్కాయ ముక్కలు పాడైపోకుండా చక్కగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మినపగుళ్ళు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది కదండి, అలా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ కాడ ఉంటుంది కదండి, ఆ కాడని ఈ విధంగా ఇలా మినపగుళ్ళలో పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. మనకి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏవైనా స్నాక్స్ వేయమని మారం చేస్తూ ఉంటారు కదండి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా బజ్జీలు కానీ పకోడీ కానీ లేదంటే పిల్లలకి ఇష్టమైన ఏవైనా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదండి ఆయిల్లో. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, మనం ఏది వేసినా కూడా ఇలా ఆయిల్లో ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఆయిల్ అనేది మనకి ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ట్రై చేయండి. నేను ఇప్పుడైతే బజ్జీలు వేద్దామని ఇలా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి. ముందుగా నేనైతే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఇలా బజ్జీలు అయితే వేస్తున్నాను. ఈవినింగ్ టైంలో చక్కగా పిల్లలకి ఏదైనా స్నాక్స్ రెసిపీ చేయమన్నారనుకోండి, ఇలా ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా వేసామనుకోండి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇంకా నేనైతే మా పిల్లలు ఈ విధంగా ఈవినింగ్ టైంలో ఎక్కువగా బజ్జీలు పకోడీ ఏమంటూ ఉంటారండి. ఈ విధంగా నేనైతే ప్రిపేర్ చేసి వేస్తున్నాను. చాలా చక్కగా మనం ఇలా ఆయిల్లో వేయటం వల్ల ఆయిల్ అనేది బజ్జీలకి కానీ పకోడీకి కానీ చక్కగా పేలవదండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడైతే బజ్జీలు అయితే వేసేసానండి, పకోడీ వేస్తున్నాను. ఇలా నేను 1 కప్పు శనగపిండికి ఇలా ఒక 1/2 కప్పు వరిపిండి తీసుకున్నానండి. ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకున్నాను. దీనిలో తగినంత కొత్తిమీర, తగినంత కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వరకే తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుని కలుపుకున్నాను. పకోడీ చూడండి, బజ్జీ కానీ పకోడీ కానీ ఎక్కడ కూడా ఆయిల్ అనేది కనిపించట్లేదు. సో ఆయిల్లో ఎప్పుడైనా సరే మీరు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకున్నారనుకోండి చక్కగా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటుందండి. ఆయిల్గా ఉందనుకోండి మనకు కూడా తినబుద్ధి కాదు కదండి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలా పకోడీ కానీ బజ్జీ కానీ చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ మనం స్వెట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా మనకి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు సైట్ వచ్చేస్తుంది, హెడేక్ కానీ స్పెడ్స్ పెడుతూ ఉంటారు కదండి. ఇలా స్పెడ్స్ పైన ఒక్కోసారి మనకి తెలియని డస్ట్ కానీ స్క్రాచెస్ కానీ ఇలా ఉంటూ ఉంటుంది కదండి. ఇలా డస్ట్ కానీ స్క్రాచెస్ కానీ ఈజీగా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఇలా స్పెడ్స్ పెట్టేసి తర్వాత తీసుకొని ఈ విధంగా ఇలా స్పెడ్స్లో వచ్చినటువంటి క్లాత్ ఉంటుంది కదండి, స్పెడ్స్ తుడిసే క్లాత్, ఈ క్లాత్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి ఇలా స్పెడ్స్ పై ఉన్నటువంటి డస్ట్ కానీ స్క్రాచెస్ కానీ అంతా కూడా మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత మనం ఇలా స్పెడ్స్ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా కనిపిస్తాయి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.